నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రపంచంలో జరిగే పరిస్థితులను అయితే మనం చూస్తున్నాము, ఫేస్ చేస్తున్నాం కూడా. అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతుంటే మన దేశంలో ఫేస్ చేయాల్సి వస్తుంది అన్ని రకాలుగా. మళ్ళీ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఇది మనం టీవీ పెట్టినా సెల్ ఫోన్ ఆన్ చేసినా తెల్లారులేస్తే ఇవే మనకు వస్తున్నాయి వార్తలు. అంటే భయపడేవాడు భయపడుతున్నాడు, భయం లేనివాడు జరిగింది జరుగుతుందిలే అనుకుంటున్నాడు. యాక్చువల్లీ మీరు అడిగినట్లుగా ప్రపంచంలో ఎక్కడో జరగట్ల, ప్రపంచమే మంది. అవునా? అంతే. వసుదైక కుటుంబం అని ఊరిని అనలేదు కదా. అవును. ఎవరు? మన మోడీ గారు. వసుదైక కుటుంబం. మనం ఇక్కడ ఉంటున్నందుకు ఈ దేశం మాత్రమే మనది. మనతో లింక్ ఉంది కదమ్మా. ఇది పక్కనే కదా. దుబాయ్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, అన్నీ కూడా మన దాంట్లోంచి వెళ్ళేవే కదా. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలన్నా అవన్నీ దాటుకునే వెళ్ళాలి. కాబట్టి అది కూడా దేని మీద పడిందమ్మా? మనకి ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి నీటి గురించి గొడవలు అయితేనే నానా బీభత్సాలు జరుగుతున్నాయి. అలాంటిది ప్రపంచానికి నిత్యము అవసరమయ్యేటటువంటి ప్రతి వస్తువుకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకి మూలము ఆద్యము ఏంటమ్మది? ఆయిల్, పెట్రోల్. అది ఆకాశంలో తిరిగే విమానానికి సంబంధించిన పెట్రోల్ అయినా, ఇంధనమైనా, భూమి మీదైనా, లేకపోతే నీటిలో సంచరించేటటువంటి పడవలు, స్టీమర్లకైనా సరే ఆ నీళ్ళ లోపల దొరికేటటువంటి ఆ క్రూడ్ ఆయిలే రకరకాలుగా జరుగుతుంది. మీరు ఇందాక అన్నారు ఒక వీడియోలో, ఆయిల్కి ప్రతిరూపం శనీశ్వరుడు. ఆయనే కదా మహానుభావుడు. మరి దాని మీద ఇబ్బందులు వస్తున్నాయి మనకి. ఆ ఇబ్బందులు క్రియేట్ చేస్తున్న మహానుభావుడు ఎవరమ్మా? కుజుడు. కుజగ్రహము రఫ్ క్యాండిడేట్. శని భగవానుడు లోపల తవ్వుతూ ఉంటాడు కూర్చొని. ఈయన వచ్చి నువ్వు తవ్వటం కదా బాబు, బాంబు వేస్తే ఒకేసారి 10 అడుగులు లోపలికి వెళ్ళిపోతుంది అంటాడు. ఈయన వచ్చి కుజుడు. లేదురా నాయన, నేను నిదానంగా తవ్వుతాను, ఒక 2 సంవత్సరాల కన్నా అది గుంటకు వెళ్తుంది 10 మీటర్ల కంటే, నేను ఇప్పుడు 10 నిమిషాల్లో నీకు గుంట చేస్తే 10 మీటర్లకు అంటాడు ఈ కుజుడు. ఏం చేస్తాడు? ఈయన కష్టపడ్డు ఆయన తయారు చేసిన బాంబు తీసుకొచ్చి లోపల పెడతాడు. శని చూస్తూ ఉండగానే అది లోపలికి వెళ్ళిపోతుంది 10 అడుగులు. ఏమిట్రా నాయన, నేనేమో ఇప్పుడు 2 ఏళ్ళకి రెడీ చేసుకున్నావు అంటే నువ్వు వచ్చి 2 నిమిషాల్లో గుంట చేసేసావంటే అదే నా యొక్క విజృంభణ అంటాడు. నేను ఎవరిని ప్రమాదకారిని, నీలాగా నేను అంత ప్రణాళికలు నాకు ఉండవు, రఫ్ క్యాండిడేట్ని, అగ్రెసివ్నెస్ అంటేనే నేను ఏం చేసినా నేనే చేస్తాను. కానీ కొన్నిసార్లు మంచి ఫలితాలని కూడా ఇస్తారు. మంచి ఫలితాలు ఎవరికి కావాలమ్మా ఇప్పుడు? అంటే చెడు ఫలితాలు. మంచి ఫలితాలు మాకు ఇవ్వరు. ఎందుకంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన వచ్చి ఎవరితో ఉన్నాడు? అస్సలు ఆయన చూస్తేనే ఇది ఒళ్ళుమంట. శని భగవాన్ని చూస్తేనే ఆయనేమో వృద్ధుడు, ఈయనేమో యవనుడు. ఆయన చూస్తే ఈయన కోపం ఎక్కువ కుజుడికి. వీళ్ళిద్దరికి అసలు పడదమ్మా. శనికి కూడా ఈయన ఫాస్ట్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఓపికమ్మా. శని భగవానుడు అంటే అందరూ భయపడతారు. కుజుడిని చూసి భయపడండి. ఇప్పుడు సాక్షాత్తు మనకి ట్రంప్ రూపంలో కనిపిస్తున్నాడు. ఎవరు? కుజుడు. శని కాదు, కుజుడు. ఎవరంటే ట్రంప్. దాదాపు 2 నెలల బట్టి ఆల్రెడీ అంతకుముందు ముసలం బిగినైనా కూడా కుజరాహులు కలిస్తేనే ఇంత ఘోరం జరిగింది. మరి ఇప్పుడు కుజశనులు జలరాశిలో కలుస్తున్నారు కాబట్టి అది కూడా అమ్మ పూర్వభాద్ర నక్షత్రంలో కుజుడు ఏప్రిల్ 6వ తేదీ వరకు కొంతవరకు ఓపికగా ఉంటాడు. ఎందుకని? కుజుడిని అదుపు చేయగలిగే స్టామినా ఉన్నటువంటి గ్రహము ఒకే ఒక గ్రహము, గురుగ్రహము. అందుకనే జాతకంలో కూడా కుజదోషాలు అందరికీ ఉండవండి. గురువు యొక్క దృష్టి ఇట్లా రకరకాలు ఉంటాయి. గురువు యొక్క నక్షత్రంలో ఉన్నా కూడా కుజదోషాలు ఉండవు అని చెబుతాం. గురుడితో కలిసినా కానీ, గురువు యొక్క దృష్టి కలిసినా. మరి శనితో కూడా కలిస్తే కుజదోషం ఉండదు కదా అంటారు. అది ఇక్కడ కాదు. అది జాతకాల్లో పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో అది వేరు. కానీ కుజశనులు కలిస్తే ప్రపంచానికి ముప్పు అని మన ఋషులు చెప్పారు. ఆల్రెడీ కొన్ని నెలల బట్టి విజ్ఞానం ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి ఎంతోమంది ఋషి పరంపరగా ఉన్నటువంటి మాలాంటి జ్యోతిష్కులు ఎంతోమంది చెప్తున్నారు. అవి అన్నీ అలాగే వస్తూనే ఉన్నాయి. మా గొప్పతనం కాదు, గ్రహాల గొప్పతనాన్ని ఎప్పుడో నిర్ణయించి రాసినటువంటి లక్షల సంవత్సరం క్రితమే మనకి పుస్తక రూపకంగా రచించి ఇచ్చినటువంటి ఋషులు ఉన్నారే, వారు గొప్పవారు. కాబట్టి ఆ దివ్య దృష్టికి నమస్కారం చేస్తున్నానమ్మా. ఈ 6వ తారీఖు వరకు కుజుడు పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి కాస్తన్న ఓర్పుగా ఉన్నారు. మీరు గమనించారో లేదో, ఇవాళ చూశాను నేను మన టీవీలో. ఇదేదో జలసంధి ట్రంప్ 6వ తారీఖు, ఏప్రిల్ 6వ తారీఖు వరకే నీకు డెడ్ లైన్ అని చెప్పినట్టుగా వార్త వచ్చింది.
ఆల్రెడీ ఎప్పుడో చెప్పాట 6వ తారీఖు వరకే నీకు డెడ్ లైన్ అని ఇరాన్కి ఆర్డర్ చేసినట్టుగా. తీరా చూస్తే మరి పూర్వభాద్ర నక్షత్రంలో కుజుడు 6వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి ట్రంప్ని ఓపిక్గా ఉంచాడు ఆయన. చూసారా, గ్రహస్థితి గొప్పది. తర్వాత శని నక్షత్రంలోకి మారి దాదాపు 22వ తారీఖు వరకు కూడా గ్రహాల యాక్షన్ ఎలా ఉంటుంది అని మనము చూడొచ్చు అసలు ఇక్కడ. అదేనమ్మా, ఇప్పుడు ఋషులు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ చూస్తున్నారు, మనం ఈ ఫోన్లు పట్టుకొని చూసుకుంటున్నాం. ఇప్పుడు ఫోన్లలో అక్కడ ఏం జరుగుతున్నాయో, గ్రహాలు ఏం సూచిస్తున్నాయో అన్నీ కరెక్ట్గా కలుస్తాయి. దాన్నే కాలమానము, కాలజ్ఞానము, భవిష్యత్తు అంటారు. దీన్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఎన్ని రోజులు ఉంటుందంటారు ఈ పరిస్థితి? ఎప్పుడు క్లియర్ అవుతుంది? అమ్మ, ఏప్రిల్ 22, 23 వరకు కూడా తాట తీసేటటువంటి పరిస్థితి. దాదాపు 17 రోజులు 18 రోజులమ్మా. మనం ఏదో లాక్డౌన్లు లేకపోతే పెట్రోల్ మొన్నటిదాకా కష్టం అన్నవాళ్ళు, గ్యాస్ అన్నవాళ్ళు ఇప్పుడు వదిలేరన్నారు కదా. కుజుడు పూర్వభాద్ర నక్షత్రంలో వచ్చినప్పుడు వదిలేరు. ఏది మన దేశంలో కూడా ఇబ్బంది లేకుండా అలా ఆగింది. ఇప్పుడు 6వ తారీఖు నుంచి అసలైనటువంటి వణుకు ప్రారంభమవుతుంది. ఆల్రెడీ లోపల జరుగుతుంది వ్యవహారాలు. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు. సరుకులు తెచ్చుకుంటున్నారు, సామాన్లు తెచ్చుకుంటున్నారు, గ్యాస్ బుకింగ్లు చేసుకుంటున్నారు, గ్యాస్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. కట్టెల పొయ్యిలు, కట్టెల స్టవ్లు రెడీగానే ఉన్నాయి. అవునా, కొన్నాళ్ళు 2-3 రోజులు ఈ హోటల్స్ బంద్ అయినాయి. ఇప్పటికి కూడా కొన్ని బంద్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈ కట్టెల పొయ్యిలు తెచ్చుకొని ఇప్పుడు ఈ వృక్ష సంపద అయినటువంటి కట్టెలు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇప్పటి వరకు 15 రూపాయల కిలో. ఎప్పుడైతే మనకి సంక్షోభం ముదిరిన కొద్దీ ఇవే కిలో కట్టెలు 110 రూపాయలు, 150 రూపాయలు కిలో పెరిగే అవకాశం కూడా ఉండటానికి అవకాశం ఉంది. కిలో బొగ్గులు పెరిగేటటువంటి పరిస్థితి కూడా ఇంకా డబల్ త్రిబుల్ అయిపోతాయి. అట్లాగే మనకి ఈ పొట్టు అనేది దొరుకుతుంది కదమ్మా. ఒకప్పుడు పొట్టు పొయ్యిలు అనేవి ఉండేవి. ఈ చెక్క నూరిన తర్వాత చేసిన తర్వాత చెక్క పొట్టు, అది రేటు పెరుగుతుంది. అంటే ఒక్క అవకాశం పక్కకి జరిగేసరికి పాతకాలం మొత్తం బయటకు వచ్చి రేట్లు పెంచేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటమ్మా, ఈ చెక్క వృక్షాలకు సంబంధించినంత కుజుడు బుధ నక్షత్రంలోకి వస్తాడు. ఎప్పుడు 22వ తారీఖు తర్వాత, 21, 22 తర్వాత మే 10వ తారీఖు వరకు ఆ 18 రోజులు కుజుడు బుధుడి యొక్క నక్షత్రం రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, ఇంటర్నెట్ వ్యవస్థ కానీ, లేకపోతే కొంతమందికి రోగాలు, చర్మ సంబంధిత రోగాలు కానీ, లేకపోతే ఈ క్షిపణులు, లేకపోతే ఇవన్నీ వేస్తున్నారు కదా బాంబులు, వాటి వలన ఆ ప్రదేశాల్లో వృక్షాలు ఇదైపోవటము, లేకపోతే ఆ భూములన్నీ కూడా నాశనం అయిపోవటము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ పారటము, ఇవన్నీ కూడా కుజుడు మళ్ళీ బుధ నక్షత్రం ఆయనంటే పదడు. ప్లస్ కుజుడు కూడా బుధుడి యొక్క రాశిని చూడటం, 2 బుధుడు రాశుల్ని చూస్తున్నాడు ఆయన కుజుడు. అంటే ఇక్కడ మెయిన్ ఎఫెక్షన్ ఎవరి వల్ల కలుగుతుందమ్మా? శని వల్ల కాదు, కుజుడు వల్లే. శని ఎప్పుడు కూడా మహానుభావుడే, గుర్తుపెట్టుకోండి చూసేవాళ్ళంతా కూడా. ఆయన కొంచెం శాంతిస్తే చాలు, ఆయన దానాలు చేయటము, ఆయన మంత్రాలు చదివితే ఆయన ఇలా చూసి సర్లే కానిలే కానీ నీ పని కానీ నేను నిదానంగా చేస్తే ఇబ్బంది పెట్టనంటాడు. ఈయన తొడపాసం పెట్టేస్తాడు కుజుడు. అక్కడ ఎర్రగా అయిపోవాల్సిందే, ఇంత కురుపు వచ్చేస్తుంది వెంటనే. సెగ్గడ్ల కారకమే ఆయన. ఒక వ్యక్తికి కురుపులు వచ్చినాయంటే వాడి జాతకంలో కుజుడు ఎక్కడో ఇబ్బంది పడితేనే, ఆపరేషన్ జరిగిందంటే వాడి జాతకంలో ఎక్కడో కుజుడు యాక్టివేట్ అయితేనే ఆపరేషన్ జరుగుతుంది. ప్రమాదం జరిగిందంటేనే కుజుడు యాక్టివేషను. ఎవరికి ఎక్కువగా అగ్నిభయము కానీ, అగ్ని వలన ఇబ్బంది కలిగిన, మోటార్ సైకిల్ కానీ బస్సులు యాక్సిడెంట్లు జరిగినా, లేకపోతే పేలుళ్ళు జరిగినా, లేకపోతే ఎముకలు ఇరిగిన, సర్జరీస్ జరిగిన, ఏవైతే నెగిటివ్స్ ఉంటాయి, ఇప్పుడు బ్లేడ్ కోసుకుంది, లేకపోతే కొంతమంది ఆత్మహత్య ప్రయత్నం కత్తులతో కోసుకోవడం, ఉరేసుకోవడం, ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినవి. కొంతమందికి వంటి నిండా పుండ్లు అలాంటివి ఉంటాయి. దానికి కూడా కుజుడు అంటే కుజుడికి బుధుడికి లింక్ ఉంటుందమ్మా జాతకాల్లో. వాళ్ళకి సమస్యలు వస్తాయి. అంటే ఏదైనా సరేనమ్మా, మనకి మంట అనేటటువంటి విషయాలన్నిటికీ కూడా కారకుడు మహానుభావుడు. కొంతమంది అగ్గిపుల్ల వెలిగిస్తూ ధన్మని ఇక్కడ కాలుతుంది తెలుసు కదా, 20 రోజులు తగ్గదు ఆ వాపు, అది బయటకు వచ్చి మహానుభావుడు కుజుడు. అట్లా నేను అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఏదో నిన్న కూడా విన్నానమ్మా, వైట్ ఫాస్ఫరస్ ఏదో ఇరాన్ వాడు వాడతాడు, దానివలన మనుషుల మీద పడింది అనుకోండి, ఒకవేళ ఆ మనిషి లోపలికి చొచ్చుకుపోయి ఆ భాగం లోపల నుంచి బయటకు వచ్చేసేసి ఆ యొక్క శరీరం అంతా కుళ్ళిపోతుంది అని కూడా నిన్న విన్నాను నేను వార్తల్లో. ఆ వైట్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా అంటే ఈయనకి కుజుడికి సంబంధించినవే. అందుకనే మనందరం, నేను ఇందాక నుంచి అందుకని చెబుతున్నా, ఈ యొక్క మే 10వ తారీఖు వరకు కూడా అందరూ హనుమంతుడిని ప్రార్థన చేయండి. ఇంకే దేవుడు కాదు, హనుమంతుడినే ప్రార్థన చేయండి. ఆయన మాత్రమే కుజుడిని
నొక్కేస్తాడు అని అందుకనే 100 సార్లు చెబుతున్నాను. శాంతిపరచగలరు. అంతేగాని అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయని మనం చెప్పుకోవడం కాదు. మనందరము శాంతిగా చేసుకోవాలి. కుజుడిని మనం ఆపలేం కదమ్మా. కుజకిరణాలు మనం ఏమైనా చూడగలుగుతామా? రేపు ఇంటర్నెట్లు అవన్నీ ఆగిపోయే పరిస్థితులు ఆల్రెడీ చెప్తున్నారు. నేను మొన్న విన్నాను ఇంటర్నెట్లు కూడా ఆగిపోయే పరిస్థితి ఉందని. ఎందుకంటే జలం లోపలే కదా ఆ ఇంటర్నెట్కి సంబంధించిన పైపులన్నీ ఉన్నవి. అవును, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. నీళ్ళ లోపలే అగ్ని సునామీలు వస్తాయి, ఏదైనా సరే పేలుళ్ళు జరిగి కింద జలంలో విస్ఫోటనం జరిగి ఆ జలం అంతా కూడా ఉధృతంగా ప్రవహించి సునామీలు వస్తాయి అనుకున్నాం. అవన్నీ వచ్చే రోజులు ఆసన్నమైంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ జరగవాలి అనుకుంటే జరిగినప్పుడు మనం ఏం చేయలేము అనుకోండి. అంటే ఇంటర్నెట్ కూడా అందడం కొంచెం ఇబ్బందికరంగా కొన్ని రోజులు వ్యవస్థ మారుతుంది. ఎందుకంటే అమ్మ దీనికి ఇంకో కారణం చదువుతా. కుజుడే కాదు, బుధుడు ఇప్పుడు నీచ స్థితిలోకి వస్తున్నాడు. ఎప్పుడు ఏప్రిల్ 11వ తేదీ నుండి బుధుడు మీనరాశిలో నీచ స్థితిని పొందుతున్నాడు. ఎవరితో కలుస్తున్నాడు? కుజుడితో కలుస్తున్నాడు, శనితో కలుస్తున్నాడు. 14వ తారీఖు వరకు రవి కూడా అక్కడే ఉంటాడు. 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి 14-15 వరకు అక్కడే ఉండి, తర్వాత 3 గ్రహాలు అక్కడే ఉండి, దాదాపుగా ఈ నెల రోజులు 3 గ్రహాలు అలాగే ఉంటాయమ్మా. మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏం లేదమ్మా, ముఖ్యంగా ప్రపంచం లాక్డౌన్ వస్తుంది అంటారా? అసలు లాక్డౌన్ అనే పదం చాలా చిన్నదమ్మా. లాక్డౌన్ ఎందుకు వస్తుంది? ఎవరికైనా రోగాలు వచ్చినాయా? రోగాలు రాలా. కరోనా కాదు ఇదేమి. కరోనా అంటేదైతే కనుక లాక్డౌన్ విధిస్తారు భయపడే. ఇది భయపడడం కాదు, ఆయన భయపెడుతున్నాడు మనల్ని. ఏ రకంగా? పెట్రోల్ లేదమ్మా, ఎక్కడ తిరుగుతారమ్మా? బ్లాక్లో కూడా దొరకదు. మొన్న 4 రోజులు మూసేశారమ్మా. ఏది తినుబండారాలకి సంబంధించిన హోటల్స్. జనం అల్లల్లాడిపోతే రెస్టారెంట్లకి అలవాటు పడిపోయాం కదా మంత్రం. హోటల్ పొద్దున్న లేస్తే టిఫిన్లు బయటే, భోజనాలు బయటే. చాలామంది ఉద్యోగాల రీత్యా కావచ్చు, వ్యాపారాల రీత్యా కావచ్చు, వేరే అన్యదా భావించకండి. ఇళ్లలో చేయట్లేదని కాదు. బయటకు వచ్చిన వ్యక్తి మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్తే ఎక్కడ తింటాడమ్మా? బయటే తినాలి కదా. మరి ఆ బయట గ్యాస్ దొరక్క గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్లు 7-8 న్యాచురల్ సిలిండర్లు 3,500-4 వేలు. అసలు ఫోన్లు ఎత్తకపోవటం, గవర్నమెంట్ సహకరించకపోవటం. మళ్ళీ మహానుభావుడు హనుమంతుల వారు పెద్ద మనిషి యొక్క శిరస్సులో చేరి మళ్ళీ ప్రజల్ని కాపాడిన ఆయన అని చెప్తే మళ్ళీ ఆయన ఆర్డర్ చేసి ఎట్లా ఉండాలో అట్లా ఉంచాడు. ఆయన ఎంతవరకు చేస్తారమ్మా? ఇక్కడ చేసేవాళ్ళు చేసినప్పుడు ఆయన చేయలేడు కదా. అందుకనే మన వంతు మనం జాగ్రత్త పడాలి. మనం గవర్నమెంట్ని శాసించలేము, గవర్నమెంట్ని ఎదురు నిలబడి అడగలేము. ఒకప్పుడు అంటే ఎన్నో ఉండేవి. మళ్ళీ ఇంకోటమ్మా, ఇక్కడ కొట్లాటలు, దొమ్మీలు, దొంగతనాలు, గొడవలు ఇవన్నీ ఏం సంబంధం అంటే అవన్నీ కుజుడికి సంబంధించినవి. దొరక్కపోతే ఏం చేస్తారు? దొంగతనాలు ఎక్కువైపోతాయి, చోరీలు ఎక్కువైపోతాయి, లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయి, ఉన్నదానికి లేని దానికి కయ్యాలు ఎక్కువైపోతాయి. మాకు ఆ వస్తువు కావాలని చెప్పి షాపుల మీద పడవచ్చు. అంటే ఎన్ని రకాల సమస్యలు, దొమ్మీలు, దోపిడీలు అంటారు చూసారా? ఇవన్నిటికీ కారకుడు ఎవరంటే ఈయనే. సమ్మెలు, పోరాటాలు, కోల్ మైన్స్ ఉంటాయి కదమ్మా, బొగ్గు గనులు, వాటిల్లోకి నీళ్ళు వచ్చి మళ్ళీ కొంతమందికి ఇబ్బందులు కలగటము. మరి కుజుడు కోలికి సంబంధించిన వాడు, శని కోలికి సంబంధించిన వాడు. మెటల్స్కి సంబంధించినవి, లేకపోతే కొంత కెమికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి పెద్ద పెద్దవి. అంటే సముద్రాలకి దగ్గర కానీ నదులకి దగ్గర ఉంటేనే అవి ఫ్యాక్టరీలు లింక్ ఉంటాయమ్మా. వాటికి సంబంధించింది కూడా ఈ నీళ్ళ ద్వారా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ఏదైతే ఉన్నాయో అగ్నికి సంబంధించినవి, వాయువుకి సంబంధించినవి, నీటికి సంబంధించినవి, కెమికల్ రియాక్షన్స్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి పరంగా భూమికి కష్టము, నష్టము కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటూ ప్రపంచం బాగుండాలని కోరుకోండి. మనం చేయవలసింది ఒకటే, ప్రపంచము సర్వే జనాః సుఖినో భవంతు. ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకునే మంత్రం. ఇది మంత్రాలకే మంత్రం ఇది. అంతే కదమ్మా. పెళ్ళి కావాలంటే మేము కొన్ని మంత్రాలు ఉంటాయి, ఉద్యోగం కావాలంటే కొన్ని మంత్రాలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రపంచం బాగుండాలంటే సర్వే జనాః సుఖినో భవంతు అని దేవుడికి నమస్కారం చేసుకుంటే కాస్త ఉధృతి తగ్గి మనకి అందుబాటులో నిత్యము కావలసినటువంటి వస్తువుల మీద చాలా వరకు సమస్యలు రావు. అందరూ అనుకుంటే కొంచెమైనా శాంతిగా, నీటి సమస్య కూడా వచ్చే అవకాశం. ఎండాకాలం ఒకటే, అవును, నీళ్ళల్లో కొన్ని బ్యాక్టీరియాలను, నీళ్ళలో కొన్ని రసాయనాలు కలవటం ద్వారాను నీటికి సంబంధించిన ఇబ్బందులు కూడా కొన్ని చోట్ల దేశంలో, ప్రపంచంలో ఎక్కడొక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. కాబట్టి ఒకటి కాదమ్మా, ఏవేవైతే కుజుడి వలన సమస్యలు కలుగుతాయో మహానుభావుడు అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువగా కుజశనులు కలిశారు కాబట్టి మొన్న కుజరాహువులు కలిసి ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయమని చెప్పాం. నేనైతే కుజశనులు కలిశారు కాబట్టి హనుమంతుడు ఆరాధన చేయండి. 15వ తారీఖు తర్వాత సూర్యుడు ఉచ్చస్థితికి వచ్చినప్పుడు కొంతవరకన్నా
గవర్నమెంట్ వ్యవస్థల్లో కొంత పాజిబిలిటీ రావచ్చు. సరే, ఇంకా వేరే వాళ్ళనంటే మనం ఏం చేయలేం. వాడి గ్రహస్థితి ఎట్లా ఉందో మనకి తెలియదు కదమ్మా. ఒక్కడి గ్రహస్థితి వలన మొత్తం 900 కోట్ల మంది ప్రజల మీద ఎఫెక్షన్ పడుతుంది. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాము. దాదాపు 140 కోట్ల మందిలో ఒక 40 కోట్ల మంది ప్రార్థన చేసినా మిగతా వాళ్ళందరూ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తలు వహించండి. ఎవరికి కావాల్సిన నిత్యావసరాల వస్తువులు ఒక నెలకో 1.5 రోజులకో పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ వ్యవస్థ అంతా కంట్రోల్కి వచ్చే అవకాశము కుజుడు రవి ఇద్దరు చేసేస్తున్నారు. గురుడు మారిన తర్వాత పూర్తిగా, ఎందుకంటే కాలసర్పయోగం ఉందని చెప్పాను కదమ్మా జూలై వరకు. ఈ రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ మరి అక్కడక్కడే ఉంటే ఇంకేమవుతుంది, ఇట్లాగే ఉంటాయి పరిస్థితులు. అందుకనే మనిషి జాతకంలో కాలసర్పయోగ దోషం కన్నా ప్రపంచానికి ఈ కాలసర్ప దోష యోగం మహాయాతన అనుభవింపచేస్తుంది. కాబట్టి ఇంకా చాలా ఉంటాయి ముందు ముందు. ఒక్కోసారి ఇవి తగ్గిపోయి షేర్సు, స్టాక్ మార్కెట్లు, బంగారము, మళ్ళీ వస్త్రాలకి సంబంధించిన రేట్లు పెరగటము, లేకపోతే ఔషధాలు, సుగంధ ద్రవ్యాలకి సంబంధించినవి, లేదా పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థకి సంబంధించినవి, అంటే ఏవైతే వీటిలో భావాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్త దెబ్బతినే అవకాశాలు ముందు జూలై వరకు జరుగుతూనే ఉంటాయి. అవి తర్వాత చూసుకుందాం. తప్పకుండా గురుగారు, రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదాలను ఫేస్ చేస్తాము, లేదా మన ప్రేక్షకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఈ వీడియోలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారు ద్వారా మీ జాతకం తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.